హే! హాయ్! హలో ఎట్లున్నారు? గుడ్ మార్నింగ్ అందరికి. నేనైతే మస్తున్నా. నేనైతే పొద్దుగాల ఇక్కడ లేవంగానే చేసే పనైతే గిదనమాట. పొద్దున్నే లేచేసి చక్కగా ఇక్కడ బయట ఊడ్చేస్తాను. అదేంది ఊడవకుండానే ఊడుతున్నావు అని మళ్ళా మీరు అనకండి సరేనా? నేనైతే ముందే ఊడ్చేసిన. అది మీకు వీడియోలో చూపించలే గంతే. ఎందుకంటే టైం ఎక్కువ పడతది గదా! ఇంకా అది ఇది వీడియో తీసుకుంటుంటే ఇంక మా ఆయన వచ్చేస్తాడు. మళ్ళా టిఫిన్ చేయాలి. అందుకనేసి మా ఆయన రాకముందే చకచకా నేనైతే ఇంక ఇక్కడ పని చేసేసుకొని ముగ్గేసుకుంటాననమాట. చక్కగా ముగ్గు అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇట్లా ఇంటి ముందు ముగ్గేసుకుంటే నాకైతే ఇష్టం. నేనైతే రెగ్యులర్‌గానైతే వేయనండి. మంగళవారం, శుక్రవారం, శనివారం ఫెస్టివల్స్ అప్పుడైతే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకు అంటే ఈ రోజుల్లో పూజ చేసుకుంటాను కాబట్టి ఇంటి ముందు ముగ్గేస్తేనే హ్మ్. బాగా అనిపిస్తది. అందుకనే నాకు పెద్దగా ముగ్గులైతే రావు. ఏవో వచ్చినాయి 4, 5 ముగ్గులు వాటినే రిపీట్‌గా ఏత్తనే ఉంటా. సో, నేను ఇంకొక విషయం ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి గదా! గణేష్‌వి అబ్బా! నిజంగా మా ఇంటి దగ్గరైతే ఎంత కోలాహలంగా ఉంటుందో మా అత్తయ్య వాళ్ళ ఇంటి మా ఇంటి ముందే గణేషుని పెడతారనమాట. అసలు పొద్దున్నే లేవంగానే ఏమంటారు ఆ సాంగ్స్‌తోనే నేనైతే లేస్తాననమాట. అంత బాగా అనిపిస్తది. అన్నీ మిస్ అయిపోతున్నాను. కుంకుమ పూజ లాస్ట్ ఇయర్ గూడా నేను మిస్ అయిపోయాను. అంతకుముందు ఉన్నప్పుడైతే కూర్చున్నాననమాట కుంకుమ పూజలో. మస్తు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అసలు రాత్రి, పగలు అని తేడా లేకుండా భలే ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడైతే కొత్తగా మా వాళ్ళక్కడ ఏమంటారు, భగవంతుడికి ఇన్ని రకాల నైవేద్యాలు అని చక్కగా చిట్టీలేసుకొని ప్రసాదాలు గూడా జేస్తున్నారు. నేనైతే అది గూడా మిస్ అయిపోతున్నాను. ఏం పర్లేదులే. నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఎక్కడుంటానో నాకు గూడా తెలవదు. అప్పటి వరకు మా ఆయనకి ఇక్కడి నుంచి పోస్టింగ్ వచ్చేస్తది. ఇక నా ప్రయాణం అటో, ఇటో ఎక్కడో నాకైతే తెలవది. కానీ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది గదండీ! గణేష్‌జీని పట్టుకొస్తుంటే తీసుకురావడానికని వెళ్తుంటే జగిత్యాలలో ఒక కాలువలో పడి ఒక వ్యక్తి అయితే గల్లంతయ్యాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిమజ్జనం అప్పుడు గూడా చిన్న పిల్లలకి వాళ్ళకేం తెలుసు? పెద్దవాళ్ళకే తెలీదు. ఇంకా చిన్న పిల్లలకి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటాయనేది నా ఆలోచన. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా నా ఛానెల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై